ఒక బడ్జెట్ పద్మనాభం లాగా ప్రాపర్ డేటా వేసుకోండి. డేటా వేసుకొని మీకు ఏది పక్కా ఇది లేకపోతే నడవదు అనుకున్నది తీసుకోండి, ఇది లేకపోయినా మేనేజ్ చేయొచ్చు అనుకుని వదిలేయండి. మాట వినాలి గురుడా, మాట వినాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, ఈ రోజు నైట్ నుంచి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి ఈరోజు నైట్ సేల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి అలాగే బ్లాక్ మెంబర్స్కి ఈరోజు నైట్ సేల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఈ రెండు అకౌంట్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అన్న తీసుకోండి, లేదంటే అకౌంట్స్ అన్న కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాలనుకుంటేనే తీసుకోండి. అండ్ దీంట్లో మీకు అమెజాన్లోనేమో ఎస్బీఐ కార్డు, ఫ్లిప్కార్ట్లోనేమో యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ఈరోజు నేను మీకు ఈ సేల్లో నేను పర్టికులర్గా ఏమేమి కొనబోతున్నాను, అలాగే కొన్ని సీక్రెట్ కోడ్స్ అయితే ప్రజెంట్గా మాకు షేర్ చేశారు. సో అవి మీకు రేపు మార్నింగ్ ఇస్తాను, అంటే నైట్ 12 o'clock ఇస్తాను. యాక్టివ్గా ఉండండి. అండ్ ఇవి చాలా బాగా ఉపయోగపడే లూట్ డీల్స్ అనమాట. అవి షార్ట్ లిస్ట్లో ఉన్న షార్ట్ లిస్ట్ అనమాట. చాలా బాగా ఉపయోగపడే పెద్ద లిస్ట్ ఇది. ఆ లిస్ట్ అంతా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. నేను పర్సనల్గా పిక్ చేసినవి అదంతా కూడా నేను మీకు నైట్ 12 o'clockకి షార్ప్ పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వాటిని తీసుకోండి, కావాలనుకున్న ప్రొడక్ట్స్ కొనుక్కోండి. అది సో దీంట్లో నేనేమి కొనబోతున్నాను అనేది చెప్తాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ సేల్లో పర్టికులర్గా మీరేం కొనబోతున్నారో అది కింద కామెంట్లో పక్కాగా రాయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ కొంటారా లేదనేది తర్వాత చూద్దాం. సో మీరు ఏమేమి కొనబోతున్నారో పక్కాగా రాయండి. సో నేను కొనాల్సిన ప్రొడక్ట్స్ ఒక 10 లాగా ఉన్నాయి. వీటిని నేను 3 డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేశాను. ఒకటి హెల్త్ కేర్, రెండోది ప్రొఫెషనల్, మూడోది పర్సనల్. ఫస్ట్ హెల్త్ కేర్. లాస్ట్ 6 years నుంచి యూట్యూబ్లోనే వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను సిస్టమ్ ముందు ఎక్కువగా కూర్చుంటున్నాను. నా కళ్ళు డ్యామేజ్ అని, హెల్త్ ఖరాబ్ అయింది, చాలా ఫిట్నెస్ లేదు. సో దీనివల్ల నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి హ్యూజ్గా స్టార్ట్ అయిపోయినాయి. సో దానికోసం నేను ఒక 3 ప్రోడక్ట్లు అయితే లిస్ట్లో రాసుకున్నాను. దాంట్లో వెరీ ఫస్ట్ది యాక్చువల్గా ఒక ఫిట్నెస్ బైక్ ఉంటుంది కదా, లేదంటే ట్రెడ్మిల్, వీటిలలో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో ఈ రెండిట్లో ఏదో పక్కాగా ఒకటైతే తీసుకుంటాను. రెండోది యాక్చువల్గా నాకు ఈ మధ్య హెల్త్ సరిగా ఉండట్లేదని చెప్పా కదా. సో నేను ఒక ప్రాపర్ హెల్త్ ట్రాకింగ్ కోసం యాపిల్ వాచ్ కొందాం అనుకున్నాను. యాపిల్ వాచ్ అల్ట్రా లేదంటే యాపిల్ వాచ్ అన్న కొందాం అనుకున్నాను. బట్ నా దగ్గర అమేజ్ఫిట్ బిప్ 6 ఉంది. యాక్చువల్గా నాకు కావాల్సింది ఏంటి, ప్రాపర్ హెల్త్ ట్రాకింగే. సో బ్రాండ్ వాల్యూ ఎంత నాకు పెద్దగా ఏమీ ఇంపార్టెంట్ కాదు. సో నాకు ఫిట్నెస్ డేటా అనేది ప్రాపర్గా కావాలి అనుకున్నా కాబట్టి నా దగ్గర బిప్ 6 ఉంది. సో దీంతో నేను అడ్జస్ట్ అవుతున్నాను. అందుకని యాపిల్ వాచ్ని కట్ చేస్తున్నాను. సో బిప్ 6 ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి నా లిస్ట్లో ఉంచి తీసేసాను. సో హెల్త్కి సంబంధించినవి దాదాపు ఏం కావాలి మనకి, ఇంకొకటి ఒక మిక్సర్ జ్యూసర్ అయితే కావాలి. ఎందుకంటే కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను కాబట్టి సో కొంచెం జ్యూసులు వీటికి కొంచెం ప్లాన్ చేసుకున్నాను. సో మిక్సర్ జ్యూసర్ అయితే ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇవి హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్. 3 2 తీసుకుందాం అనుకున్నాను. ఒకటి క్యాన్సిల్ చేశాను, యాపిల్ వాచ్. ఇది ఎందుకంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇది ఫిట్నెస్కి సంబంధించింది, హెల్త్కి సంబంధించి. అండ్ కమింగ్ టు ద ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని అనుకుంటున్నాను. సో దాంట్లో వెరీ ఫస్ట్ది నా రోడ్ మైక్. ఈ రోడ్ మైక్ దాదాపు 4 ఏళ్ళు అయితే తీసుకొని, అండ్ ఇందులో 2 వస్తాయి. యాక్చువల్గా 2 వైర్లెస్ ట్రాన్స్మిటర్స్ వస్తాయి. సో కాకపోతే రెండిట్లో ఒకటి ఆల్రెడీ బ్యాటరీ ఉబ్బిపోయి పగిలిపోయింది, రెండోది కూడా ఇప్పుడు బ్యాటరీ ఉబ్బుతుంది. సో బట్ స్టిల్ ఇది వర్కింగే, కాకపోతే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఇవ్వట్లేదు. 4 సంవత్సరాలు దీన్ని బాగానే రుద్దాను, 25,000కి ఏమనుకున్నాను. సో అందుకని ఇప్పుడు దీనికి అప్గ్రేడ్ అవుదాని ఆలోచనకి అయితే ఖచ్చితంగా వచ్చాను. రోడ్ వైర్లెస్ ప్రో ఒకటి ఉంది, అది తీసుకుందాం అనుకున్నాను. అది 40,000 దాకా ఉంది. సో దీన్ని అయితే పక్కాగా తీసుకోవాలి, ఎందుకంటే నాకు యూట్యూబ్ వర్క్ ఆగిపోద్ది. ఆల్రెడీ ఒకటి బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది, ఉబ్బిపోయింది, పని చేయట్లేదు అది. అండ్ ఇది కూడా ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మొత్తానికి నాకు బొక్కబడుద్ది. అందుకని దీన్ని అయితే ఖచ్చితంగా అప్గ్రేడ్ చేద్దామని ఆలోచనకి అయితే పక్కా వచ్చాను. అలాగే ఒక ట్రైపాడ్ కొందాం అనుకున్నాను, ప్రాపర్ హార్జాంటల్ ట్రైపాడ్. యాక్చువల్గా నేను ఎప్పుడుదో పాతది ఒక హార్జాంటల్ ట్రైపాడ్ వాడుతున్నాను. హార్జాంటల్ ట్రైపాడ్ అంటే మీకు ఇలా పైనుంచి చూపించేది అనమాట. సో అదొకటి తీసుకుందాం అనుకున్నాను. సో దాన్ని ఒకటి తీసుకుందాం అనే ఆలోచనలో అయితే ఉన్నాను. ఇది కూడా ప్రొఫెషనల్లో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్ అనమాట. అండ్ మూడోది ఒక లెన్స్. సో సోనీ కెమెరాకి సంబంధించి ఒక లెన్స్ తీసుకుందాం అనే ఆలోచనలో అయితే ఉన్నాను. ఒక పోర్ట్రేట్ లెన్స్ ప్రాపర్గా. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో అంత దూరంలో అది స్టాండ్ ఉన్నప్పుడు కూడా అది మీకు డీటెయిల్డ్గా కనపడుతుంది కదా. ఇంకా కొంచెం బ్లర్ అయ్యి నీట్గా కనపడాలంటే ఇంకొంచెం బెటర్ పోర్ట్రేట్ లెన్స్ అనేది తీసుకోవాలి. ఇది ఒకటి తీసుకోవాలి ఆలోచనలో ఉన్నాను. ఇది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. బట్ బడ్జెట్ సహకరిస్తే తీసుకుంటాను. అండ్ ఈ తర్వాత కొంచెం బెటర్గా ఏంటంటే నేను మ్యాక్బుక్ కానీ ఐప్యాడ్ ప్రో కానీ తీసుకోవాలనుకున్నాను. మ్యాక్బుక్ ఎయిర్ ఎందుకు తీసుకుందాం అనుకున్నాను అంటే, సో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు వీడియోలు ఎడిట్ చేసుకోవడానికి ఫాస్ట్గా ఉండటం కోసం, స్లిమ్గా ఉండటం కోసం ఒకటి నేను రెగ్యులర్గా ఎప్పుడంటే నా రియల్మీ ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది. గత 4 ఏళ్ళ నుంచి నేను ఏ ఈవెంట్కి పోయినా అదే ల్యాప్టాప్. ఇప్పుడు దాని ఫ్లిప్ ఇరిగి పని చేయట్లేదు సరిగ్గా. సో అందుకని ఒకటి తీసుకుందాం అనే ఆలోచనలో అయితే ఉన్నాను. మ్యాక్బుక్ ఎయిర్ అయితే ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఎయిర్ M4. ఆ M4 కానీ మంచి ప్రైస్లో వస్తే
పక్కాగా తీసుకుంటాను. ఇది మాత్రం నా లిస్ట్లో ఉన్న మెయిన్ ప్రయారిటీ. ఐప్యాడ్ ప్రో కూడా అనుకున్నాను, బట్ బడ్జెట్ సహకరిస్తే దీన్ని తీసుకున్నాను. అందుకే దీన్ని కట్ చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే అది నేను డీల్స్ కోసమని నాకు కొంచెం ఫాస్ట్గా ఉండాలని అనుకున్నాను. బట్ అది సెకండరీ, అది పెద్ద నాకు ఇంపార్టెంట్ కాదు, ఫోన్తో నడుస్తుంది బాగానే. సో అందుకని అది ఒక లిస్ట్లో ఉంచి కొంచెం కట్ చేద్దామని ఆలోచనలోకి వచ్చాను. అండ్ ఇక పర్సనల్ విషయానికి వెళ్తే, ఒకటి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో, నాకు ఒక డ్రీమ్ ఎయిర్పాడ్స్ ప్రో కొనుక్కోవాలని, అది ఒకటి ఉంది. అది ఇంతవరకు లేదు, తీసుకోవాలి దాన్ని. సో ఇది ఒకటి లిస్ట్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత పర్సనల్గా అంటే ఇంట్లోకి ఒక వాషింగ్ మిషన్ తీసుకోవాలి. ఎల్జీ వాషింగ్ మిషన్ ఒకటి ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే మిక్సర్ జ్యూసర్ ఇందాక చెప్పాను కదా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే S24 అల్ట్రా ప్రైస్ కొంచెం టెంప్టింగ్గా ఉంది. బట్ దీని అయితే లాస్ట్లో పెట్టాను, తీసుకుందాం వద్దా సెకండ్ సంగతి చూసుకుందాం అని వదిలేస్తున్నాను. సో ఇది నేను అనుకుంటున్న లిస్టు. సో దీంట్లో మొత్తం 10 ప్రోడక్ట్స్ మీకు చెప్పాను. దీంట్లో మెయిన్ ప్రయారిటీ వచ్చి మైక్, అలాగే ఒక మ్యాక్బుక్. ఇవి రెండు అయితే ప్రజెంట్గా మెయిన్ ప్రయారిటీ. ఒక ఎక్సర్సైజ్ బైక్, వాచ్ అయితే ఆల్రెడీ ఉంది, సరిపోద్ది నాకు. సో ఇవి మీరు కూడా నా సలహా ఏంటంటే, మీరు లిస్ట్ వేసుకోండి. దాంట్లో ఏవి ఇది లేకపోతే మనకు నడవదు అనుకున్నది తీసుకోండి. ఇది లేకపోయినా పర్లేదులే, మేనేజ్ చేయొచ్చు అనుకున్నవి పక్కకు పెట్టండి. నేను ఇక్కడ మీకు చూడండి, నేను దాదాపు 15 ప్రోడక్ట్లో చెప్పాను, కానీ చాలా వరకు కట్ చేశాను. ఎందుకంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కట్ చేసుకుంటూ వెళ్తాను. ఇది కూడా నా సలహా. ఎందుకంటే ఒక బడ్జెట్ పద్మనాభం లాగా ప్రాపర్ డేటా వేసుకోండి. డేటా వేసుకొని మీకు ఏది పక్కా ఇది లేకపోతే నడవదు అనుకున్నది తీసుకోండి, ఇది లేకపోయినా మేనేజ్ చేయొచ్చు అనుకుని వదిలేయండి. సో ఇది నా సలహా అనమాట. అన్ని డీల్స్ వస్తుంటే నైట్ 12 o'clock నుంచి కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లిస్ట్ నేను మీకు 11:55 తర్వాత పంపిస్తాను. ఆ లిస్ట్ కోసం అయితే కొంచెం యాక్టివ్గా ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.